హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు స్నిగ్ధ డిఎస్ అకాడమీ. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి జెండర్ సైన్స్ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1 అంటే చాప్టర్ వచ్చేసి మొక్కల వృద్ధి నియంత్రకాలు. క్వశ్చన్ ఆన్సర్స్లోకి వెళ్దాం. అయితే క్వశ్చన్ నెంబర్ 1, కింది వాటిలో మొక్కలలో రసాయనిక సమన్వయాన్ని జరపడానికి ఉపయోగపడేవి. అంటే ఇక్కడ మొక్కల్లో కనుక చూసినట్లయితే రసాయనిక సమన్వయాన్ని జరపడానికి ఉపయోగపడేవి ఏంటి అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఫైటో హార్మోన్లు. అంటే ఇక్కడ ఫైటో హార్మోన్లు కనుక చూసినట్లయితే మొక్కలలో రసాయనిక సమన్వయాన్ని జరపడానికి ఉపయోగపడతాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే మొక్కలలో రసాయనిక సమన్వయాన్ని జరపడానికి ఉపయోగపడే ఏంటి అని అంటే ఫైటో హార్మోన్లు. నెక్స్ట్, కింది వాటిలో ఫైటో హార్మోన్లో ఏ హార్మోన్ పెరుగుదల నిరోధకంగా ఉంటుంది. అంటే ఏ హార్మోన్ అనేది పెరుగుదల నిరోధకంగా ఉంటుంది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, అబ్సిసిక్ ఆమ్లము. అంటే అబ్సిసిక్ ఆమ్లము అనేది ఫైటో హార్మోన్లో పెరుగుదలను నిరోధకంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో మొక్కలలో ఆక్సిన్లు కింది ఏ భాగాలలో ఏర్పడతాయి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, కాండాగ్రము. అయితే మొక్కల్లో కనుక చూసినట్లయితే ఆక్సిన్లు ఏ భాగాల్లో ఏర్పడతాయి అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, కాండాగ్రము. అంటే కాండాగ్రం భాగాలలో ఏర్పడతాయి. నెక్స్ట్, కింది వాటిలో ఖండించబడిన కాండం నుంచి వేర్లు ఏర్పడడానికి ఉపయోగపడే ఏ ఫైటో హార్మోన్ను వ్యవసాయం, ఉద్యానవన రంగాలలో ఉపయోగిస్తారు. అంటే కాండం నుంచి వేర్లు ఏర్పడడానికి ఉపయోగపడే ఏ ఫైటో హార్మోన్ను వ్యవసాయ మరియు ఉద్యానవన రంగాలలో ఉపయోగిస్తారు అని అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, ఇండోలిస్టిక్ ఆమ్లము. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే ఇండోలిస్టిక్ ఆమ్లాన్ని వ్యవసాయం మరియు ఉద్యానవన రంగాల్లో ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఆక్సిన్లు కింది విధంగా ఉపయోగపడతాయి. ఆన్సర్ ఆప్షన్ డి అండి, గుల్మనాశకాలుగా. అంటే ఇక్కడ ఆక్సిన్లు అనేవి గుల్మనాశకాలుగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ చాప్టర్ 9 అండి, విత్తనాల వ్యాప్తి. క్వశ్చన్ నెంబర్ 1, కింది వాటిలో మొక్కలలో విత్తన వ్యాప్తి జరగడం వల్ల కలిగే ఉపయోగము. ఆన్సర్ ఆప్షన్ సి అండి, కొత్త మొక్కలు ఏర్పడేందుకు. అంటే విత్తనాల వ్యాప్తి జరగడం వల్ల కలిగే ఉపయోగం ఏంటి అని అంటే ఇక్కడ కొత్త మొక్కలు ఏర్పడడానికి విత్తనాల వ్యాప్తి జరగడం వల్ల కలిగేటటువంటి ఉపయోగం, కొత్త మొక్కలు ఏర్పడేందుకు ఉపయోగపడతాయి. ఏంటండి అవి? మొక్కలలో విత్తనాల వ్యాప్తి జరగడం వల్ల కొత్త మొక్కలు ఏర్పడడానికి అవకాశము ఉంటుంది. నెక్స్ట్, కింది వాటిలో గాలి ద్వారా ప్రయాణించి వ్యాప్తి చెందే మొక్కల విత్తనాలపై కింది ఏ నిర్మాణాలు ఉంటాయి. ఆన్సర్ ఆప్షన్ బి అండి, కేశాలు, రెక్కలు. అంటే గాలి ద్వారా ప్రయాణించి వ్యాప్తి చెందే మొక్కల విత్తనాల పై కింది ఏ నిర్మాణాలు ఉంటాయంటే కేశాలు మరియు రెక్కలు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో అతి చిన్నవిగా ఉండే కింది ఏ విత్తనాలు గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయి. అంటే అతి చిన్నవిగా ఉండే విత్తనాలు ఉంటాయి కదండి. అయితే ఏ విత్తనాలు అంటే ఇక్కడ ఏ విత్తనాలు గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయి అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, ఆర్కిడ్. అంటే అతి చిన్నవిగా ఉండే ఆర్కిడ్ విత్తనాలు కనుక చూసినట్లయితే ఇవి గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయి. నెక్స్ట్, కింది వాటిలో ఏ మొక్క విత్తనము పై కోమ అనబడే కేశ సముదాయం ఉండి గాలి ద్వారా వ్యాప్తి చెందబడును. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, జిల్లేడు. జిల్లేడు మొక్క విత్తనం కనుక చూసినట్లయితే పై కోమ అనబడే కేశ సముదాయం నుండి గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయి. నెక్స్ట్ క్వశ్చన్,
కింది వాటిలో ఏ మొక్క ఫలం విత్తనంతో సహా వీటిలో చాలా దూరం ప్రయాణించి సముద్రం లేదా నది తీర ప్రాంతాల్లో మొలకెత్తి వృక్షంగా పెరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, కొబ్బరి. అంటే కొబ్బరి కనుక చూసినట్లయితే ఆ కొబ్బరి మొక్క ఫలం అనేది విత్తనంతో సహా చాలా దూరం ప్రయాణించి సముద్ర లేదా నది తీర ప్రాంతాలలో మొలకెత్తి వృక్షంగా పెరుగుతుంది. నెక్స్ట్ చాప్టర్ 10 అండి, ఆవరణ శాస్త్రము. క్వశ్చన్ నెంబర్ 1, ఈ కింది వాటిలో కీటకాహార మొక్క. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే కీటకాహార మొక్క ఏంటంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, నెఫంతిస్. నెఫంతిస్ను కనుక చూసినట్లయితే కీటకాహార మొక్కగా చెప్పవచ్చును. నెక్స్ట్ కింది వాటిలో పూర్తిగా నీటిలో మునిగి ఉండి వేలాడుతూ జీవించే మొక్కకు ఉదాహరణ. అంటే పూర్తిగా నీటిలో మునిగి ఉండి వేలాడుతూ జీవించే మొక్కకు ఉదాహరణ ఏంటి అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, హైడ్రిల్లా. అంటే పూర్తిగా నీటిలో మునిగి ఉండి వేలాడుతూ జీవించే మొక్కకు ఉదాహరణ ఏంటంటే హైడ్రిల్లా. నెక్స్ట్ కింది వాటిలో రాళ్ళ మీద సైతం నేరుగా పెరిగే మొక్కలు. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, లైకెన్లు. అంటే రాళ్ళ మీద సైతం నేరుగా పెరిగే మొక్కలు ఏంటంటే లైకెన్లు. నెక్స్ట్ కింది వాటిలో రైజోరా అవిసీనియా మొక్కలు ఎటువంటి మొక్కలు? ఆన్సర్ అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, మాంగ్రూవ్ మొక్కలు. ఈ మొక్కలండి మాంగ్రూవ్ మొక్కలు. కింది వాటిలో ఎడారి మొక్కలకు ఉదాహరణ. ఆన్సర్ ఆప్షన్ డి అండి, కలబంద ఒఫన్షియా. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే ఎడారి మొక్కలకు ఉదాహరణ ఏంటంటే ఇక్కడ కలబంద మరియు ఒఫన్షియా. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఇతర మొక్కలపై పరాన్నజీవిగా పెరిగే మొక్క. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, కస్కుట. కస్కుట మొక్క కనుక చూసినట్లయితే ఇతర మొక్కలపై పరాన్నజీవిగా పెరగడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో బహానియా కదంబ మొక్కలలో పరాగ సంపర్కానికి ఉపయోగపడే జంతువులు ఏవేమండి? అయితే బహానియా నెక్స్ట్ కదంబ మొక్కలలో పరాగ సంపర్కానికి ఉపయోగపడే జంతువులు ఏంటంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, గబ్బిలాలు. ఏంటండి అవి? గబ్బిలాలు. నెక్స్ట్ కింది వాటిలో ఏనుగుల ద్వారా పరాగ సంపర్కం ఏ మొక్కల పుష్పాలతో జరుగుతుంది? ఏనుగుల ద్వారా పరాగ సంపర్కంగా చూసినట్లయితే ఏ మొక్కల పుష్పాలతో జరుగుతుంది అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, రఫ్లీషియా. అంటే రఫ్లీషియా మొక్కల పుష్పాలతో జరుగుతుంది. దేని ద్వారా అండి? ఏనుగుల ద్వారా పరాగ సంపర్కం అనేది రఫ్లీషియా మొక్కల పుష్పాలతో జరగడం జరుగుతుంది. నెక్స్ట్ కింది వాటిలో మొక్క మృత్తిక నుంచి కింది ఏ రకమైన జలాన్ని గ్రహించును? ఆన్సర్ ఆప్షన్ సి అండి, కేశీ జలము. సరే అండి, కేశికా జలము. అంటే కేశికా జలం కనుక చూసినట్లయితే మొక్క మృత్తిక నుంచి గ్రహించును. నెక్స్ట్ కింది వాటిలో నత్రజని స్థాపన చేసే బ్యాక్టీరియాకు ఉదాహరణ. ఆన్సర్ అజటోబాక్టర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే నత్రజని స్థాపన చేసే బ్యాక్టీరియాకు ఉదాహరణ ఏంటి అని అంటే అజటోబాక్టర్. నెక్స్ట్ కింది వాటిలో ఆమ్ల మృత్తికలపైన పెరిగే మొక్కలను ఏమంటారు? అంటే ఆమ్ల మృత్తికలపై పెరిగే మొక్కలను ఏమని పిలుస్తారంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, ఆక్సైలోఫైటులు. అంటే యాక్సెలోఫైట్స్ను కనుక చూసినట్లయితే ఆమ్ల మృత్తికలపైన పెరిగే మొక్కలను యాక్సెలోఫైట్లు అని అంటారు. నెక్స్ట్ కింది వాటిలో జన్యుపరంగా ఒకే విధంగా ఉండి తమలో తాము స్వేచ్ఛగా సంతానోత్పత్తి చేసుకోగల జీవులను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, జాతి. అంటే జన్యుపరంగా ఒకే విధంగా ఉంటాయండి, అయితే తమలో తాము స్వేచ్ఛగా సంతానోత్పత్తి చేసుకోగల జీవులను జాతి అని అంటారు. కింది వాటిలో
రెండు జీవులు కలిసి నివసిస్తే ఒక జీవి లాభము రెండవ జీవికి లాభ నష్టాలు లేకుండా ఉండే జీవనాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, సహభోజకత్వము. అంటే కామన్ సాలిజం అంటే సహభోజకత్వం అని అంటారండి. అయితే రెండు జీవులు కలిసే నివసిస్తాయి, బట్ ఒక జీవికి లాభము రెండో జీవికి లాభ నష్టాలు లేకుండా ఉండే జీవనాన్ని సహభోజకత్వం అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో అతిపెద్ద ఆవరణ వ్యవస్థకు ఉదాహరణ? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, భూమి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే అతిపెద్ద ఆవరణ వ్యవస్థకు ఉదాహరణ ఏంటంటే భూమి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో కీటకాహార మొక్క కానిది? అంటే ఇక్కడ కింది వాటిలో కీటకాహార మొక్క కానిది ఏది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, వాండా. అంటే వాండా కనుక చూసినట్లయితే కీటకాహార మొక్క కాదు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో అడవిలో ఉండే పచ్చికాహార గొలుసులో మొదటగా ఉండే జీవులు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, మొక్కలు. అంటే మొక్కలు కనుక చూసినట్లయితే అడవిలో ఉండే పచ్చికాహార గొలుసులో మొదటగా ఉంటాయి. నెక్స్ట్, కింది వాటిలో అన్ని ఆవరణ వ్యవస్థలో శక్తికి మూలాధారము? ఆన్సర్ ఆప్షన్ సి అండి, సూర్యుడు. నెక్స్ట్, కింది వాటిలో వాతావరణంలో కింది ఏ వాయువు ఎక్కువగా ఉన్నప్పటికీ ఉన్నత శ్రేణి మొక్కలు దాన్ని గ్రహించలేవు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, నత్రజని. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ప్రకృతి నిర్మాణం విధులను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఆవరణ శాస్త్రము. అంటే ప్రకృతి నిర్మాణము మరియు విధులను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆవరణ శాస్త్రం అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సహజ ఆవరణ వ్యవస్థకు ఉదాహరణ? అంటే ఇక్కడ కింది వాటిలో కనుక చూసినట్లయితే సహజ ఆవరణ వ్యవస్థకు ఉదాహరణ ఏంటి అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, అడవి. అంటే అడవి అనేది కనుక చూసినట్లయితే ఇది ఒక ఆవరణ వ్యవస్థ అండి. అయితే దీనిని సహజ ఆవరణ వ్యవస్థకు ఎగ్జాంపుల్గా చెప్పవచ్చును. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.